హలో గాయస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ఈరోజు మనం CBR 250R గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు CBR 250R గురించి ఎందుకు, ఇది ఆల్రెడీ 10 years ఓల్డ్ బైక్ కదా అనుకుంటే, ఎస్, ఇది చాలా ఓల్డ్ బైక్. ఈ బైక్ నేను రైడ్ చేస్తున్న బైక్ 2014లో మ్యానుఫ్యాక్చర్డ్, సో ఎగ్జాక్ట్లీ 10 years ఓల్డ్. బట్ నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, I just wanted to CBR fans ఉంటారు కదా వాళ్ళ కోసం, అండ్ ద పీపుల్ హూ ఆర్ థింకింగ్ టు బై దిస్ OLX లో కానీ సెకండ్ హ్యాండ్ లో కానీ వాళ్ళ కోసం. అప్పట్లోనే ఈ బైక్ చాలా ఫీచర్స్ ఈ బైక్ లో ఇచ్చారు, అవి ఈ రోజుకి కూడా ఇట్ ఇస్ స్టిల్ రిలవెంట్. లైక్ ఇందులో డ్యూయల్ ఛానల్ ABS ఉంది. అప్పుడులోనే డ్యూయల్ ఛానల్ ABS, ఈ రోజుల్లో కొన్ని బైక్స్ కి సింగిల్ ఛానల్ వస్తుంది, డ్యూయల్ ఛానల్ కూడా రాదు అలా. అండ్ ఇందులో ఫ్యూయల్ ఇంజెక్షన్, 6-speed గేర్ బాక్స్, ఇంకా చాలానే ఉన్నాయి. అంటే ఇట్ ఈస్ స్టిల్ రిలవెంట్ అనమాట. కరెక్ట్గా మెయింటైన్ చేస్తుంటే ఈ రోజుకి కూడా ఈ బైక్ ఇంకా వాడుకోవచ్చు బాగానే. సో అందుకని ఈరోజు CBR 250R మీద వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు దీని ఇంజిన్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే, ఇది 250cc సింగిల్ సిలిండర్, అరౌండ్ 27 horsepower అనుకుంటా. ఇవి రైడ్ చేసినప్పుడు మీకేమంటే ఒక 10 years ఓల్డ్ బైక్ రైడ్ చేస్తున్న ఫీల్ అయితే అసలు రాదు. అఫ్ కోర్స్ దీంట్లో కొన్ని ఫీచర్స్ లేవు, స్లిప్పర్ క్లచ్ లేదు, అలానే ట్రాక్షన్ కంట్రోల్ లేదు, బట్ అవన్నీ అంత నెసెసరీ కాదు. క్లచ్ మూమెంట్ అయితే వెరీ లైట్ ఉంది, అలానే యాక్సలరేషన్ కూడా చాలా స్మూత్ ఉంది. అంటే ఇది ఐ థింక్ ఇట్స్ సేమ్ కేస్ విత్ ఆల్ ది జాపనీస్ బైక్స్. ఈవెన్ R15 నడిపినప్పుడు కూడా మీకు సేమ్ ఫీల్ వస్తుంది. ఇంజిన్ చాలా స్మూత్ ఉంటుంది, ఎక్కడ గియర్ షిఫ్ట్స్ లో కానీ మీరు బ్రేక్ చేసేటప్పుడు కానీ ఇక్కడ అంత నాయిస్ ఉండదు. సో అండ్ ఈవెన్ బ్రేకింగ్ ఈజ్ వెరీ నైస్. ఇట్ కమ్స్ విత్ డ్యూయల్ ఛానల్ ABS. సో నేను హార్డ్ బ్రేకింగ్ కొన్ని టైమ్స్ చేసి చూసాను, ఎక్కడ నాకు అనిపించలేదు. ద బైక్ అంటే దీంట్లో బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేశారు, ABS బ్రేక్ ప్యాడ్స్ రీసెంట్గా అప్డేటెడ్, అండ్ ఈవెన్ టైర్స్ కూడా. ఐ థింక్ అవే కొన్ని మోడిఫికేషన్ మనం చేసుకుంటే ఈ బైక్ ఇంజిన్ వైజ్ నో ప్రాబ్లమ్స్ అట్ ఆల్. జాపనీస్ ఇంజిన్స్ రాక్ సాలిడ్ ఉంటాయి, ఎన్ని ఇయర్స్ వాడుకున్న ప్రాబ్లం ఇష్యూ ఏముండదు. ఇంకా అప్పుడెప్పుడు వచ్చిన RX వీళ్ళు ఇంకా వాడుకుంటున్నారు చాలా మంది. అంటే దట్ స్పీక్స్ వాల్యూమ్స్ అబౌట్ హౌ రిలయబుల్ దీస్ జాపనీస్ ఇంజన్స్ ఆర్. ఇంకా హోండా గురించి చెప్పక్కర్లేదు, హోండా సర్వీస్ కానీ హోండా ఇంజిన్ రిలయబిలిటీ కానీ టాప్ నాచ్ ఉంటుంది. దీని సర్వీస్ కాస్ట్ వచ్చేసి నాకు అంత ఐడియా లేదు, బట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇట్ అరౌండ్, ఇఫ్ ఓన్లీ ఇంజిన్ ఆయిల్ చేంజెస్ అవి ఉంటే మేబీ 3000 మ్యాక్సిమం ఉండొచ్చని నేను ఫీల్ అవుతున్నాను. రెస్ట్ ఆల్ అంటే డిపెండ్స్ ఆన్ ద బైక్, దాని కండిషన్ బట్టి ఏమైనా పార్ట్స్ చేయాల్సి ఉంటే. CBR 250R యాక్సెసరీస్ కూడా ఈజీగా దొరికేస్తాయి. ఈవెన్ దీనికి కావాల్సినవన్నీ అమెజాన్లో కూడా చాలా ఈజీగా అవైలబుల్ ఉంటాయి, ఎందుకంటే ఆల్మోస్ట్ డెకేడ్ నుంచి ఉంది బైక్. ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది దీని మైలేజ్ గురించి. మైలేజ్ నేను అనుకుంటున్నా ఏంటంటే, ఆఫ్ కోర్స్ ఇది మీరు ఎలా డ్రైవ్ చేస్తున్నారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ మీరు కానీ సిటీలో ఒక హెల్దీ స్పీడ్ అంటే ఒక 50-60లో కానీ రైడ్ చేస్తే 30 to 35 మధ్యలో వస్తుందని నేను ఫీల్ అవుతాను. ఎంత రఫ్గా రైడ్ చేసినా, ఎంత మెనూవరింగ్స్ అవి ట్రాఫిక్ ఫిల్టర్ చేసుకుని స్పీడింగ్స్ అవి చేసినా 28కి తగ్గవని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే హోండా బైక్స్లో మైలేజ్ చాలా ఎక్కువ వస్తుంది. ఇది 4 valves ఇంజిన్, సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న మైలేజ్ అయితే అది. మీరు ఎవరైనా CBR 250R ఓనర్స్ అయితే నాకు కింద కామెంట్స్లో చెప్పండి దీని మైలేజ్ ఎంత వస్తుంది, బైక్ కండిషన్ ఎలా ఉందని. ఇంకా డిజైన్ అంటారా, డిజైన్ ఇట్స్ ఆల్ సబ్జెక్టివ్, మీకు ఎలా అనిపిస్తుందో అలా. నాకైతే స్టిల్ రిలేటివ్ ఇది చూసుకుంటే ఇప్పుడు వస్తున్న బైక్స్తో కంపేర్ చేసుకుంటే ఈ డిజైన్ స్టిల్ రిలవెంట్ నాకు. అంటే చూడడానికి మరీ అంత అవుట్డేటెడ్ మెషిన్లో ఏముండదు. బట్ కొన్ని ఉన్నాయి, అంటే హాలోజన్ ఇండికేటర్స్ కానీ, దీంట్లో వచ్చే హెడ్ లైట్ కూడా హాలోజనే. కొంతమందికి హాలోజన్ ఇష్టం, బట్
కొంచెం మోడర్న్గా కనిపించాలి అనుకుంటే ఎల్ఈడి ఇండికేటర్స్ కానీ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ కానీ మీరు అప్డేట్ చేసేసుకోవచ్చు. ఇంకా మీకు ఇక్కడ హై బీమ్ అండ్ లో బీమ్ కి స్విచ్ ఉంటుంది. దిస్ ఇండికేటర్ స్విచ్ అండ్ దిస్ ఈస్ ఫర్ ద హార్న్. హార్న్ అయితే లవర్ ఉంది, మరి యాక్టివ్ హార్న్ ఏం లేదు ఇప్పుడు వస్తున్న అన్ని కొత్త బైక్స్ లాగా. అండ్ ఇది మీ ఇంజిన్ కిల్ స్విచ్ అండ్ ఇది మీ ఇంజిన్ స్టార్ట్ స్టాప్ బటన్. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో కూడా ఐ లైక్ దిస్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. నాకు కొంచెం అలా అంటే ఇష్టం, అంటే ఆ నీడలు అలా పైకి వెళ్తూ అంటే కొంచెం ఆ వింటేజ్ వైబ్ వస్తుంది అనమాట. అండ్ మీకు స్పీడోమీటర్, ట్రిప్ మీటర్ అండ్ ఓడోమీటర్ కూడా ఉంది. ఇక్కడ టైం కూడా ఉంది. ఇది ఫ్యూయల్ ఇండికేటర్, అది ఇంజిన్ టెంపరేచర్. ఇక చెక్ లైట్స్, ఇంజిన్ చెక్ లైట్ ఒకటి, ఏబిఎస్ చెక్ లైట్ ఒకటి, అంతే. ఈ బైక్ టాప్ స్పీడ్ వచ్చేసి నేను చేసిన టాప్ స్పీడ్ అయితే 141. దానికి నుంచి నేను వెళ్ళలేదు, అంటే నాకు రోడ్ కండిషన్స్ అని సపోర్ట్ చేయలేదు. అండ్ ఆల్సో చాలా మందికి మెయిన్ క్వశ్చన్ ఇదే ఉంటుంది, స్పోర్ట్స్ బైక్స్ తీసుకుంటే ఈ సిట్టింగ్ పోస్చర్ కానీ, హ్యాండిల్ బార్ పొజిషన్ కానీ, బ్యాక్ పెయిన్ వస్తుందా, రిస్ట్ పెయిన్ వస్తుందా అని. నేను ఎక్స్పీరియన్స్ చేసినంత వరకు ఇది మరి R15 అంత కిందకి లేదు, కొంచెం అప్గ్రేడ్, అంటే మరి సుజుకి జిక్సర్ అంత పైకి కూడా లేదు, బట్ సమ్వేర్ ఇన్ ద మిడిల్. సో మీకు అంత ప్రాబ్లం అయితే ఉండదు, మరి బ్యాక్ పెయిన్ వచ్చేసి రిస్ట్ పెయిన్ వచ్చేసి అంత ప్రాబ్లం అయితే ఉండదు. ఇది ఆల్మోస్ట్ అప్గ్రేడ్ పొజిషన్ లాంటిదే, ఎందుకంటే ఈ బైక్ యాక్చువల్లీ సూపర్ స్పోర్ట్ బైక్ కాదు, ఇది కొంచెం స్పోర్ట్ టూరింగ్ కైండ్ ఆఫ్ బైక్. అందుకోసం దీన్ని డిజైన్ చేశారు. ఈవెన్ ఇఫ్ యూ సీ ద ఫ్యూయల్ ట్యాంక్, ఇది 13 to 14 లీటర్స్ మధ్యలో ఎక్కడ ఉంటుంది అనుకుంటా. సో ఇట్స్ స్పోర్ట్స్ టూరర్ కాబట్టి మీకు అంత మరీ బ్యాక్ పెయిన్ వచ్చేసే అంత బ్యాడ్ పోస్చర్ ఏం కాదు. అయినా ఎప్పుడైనా రైడ్ చేసేటప్పుడు, లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు మనం మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటే బెటర్. ఏ బైక్ అయినా, ఎలాంటి బైక్ అయినా, ఈవెన్ ఇఫ్ ఇట్స్ అన్ అడ్వెంచర్ బైక్, ఫ్రీక్వెంట్ బ్రేక్స్ తీసుకొని రైడ్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. సో ఆ డిపార్ట్మెంట్లో మీకు సీటింగ్ పోస్చర్, బ్యాక్ పెయిన్ అలాంటివి ఏమి ఉండవు. అండ్ మెయిన్లీ మీరు తీసుకునేటప్పుడు చూడాల్సింది ఒకటి, ఇంజిన్ టెస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు మీకు బైక్స్ గురించి ఐడియా ఉంటే మీకే తెలిసిపోతుంది. ఒకవేళ లేదు, మీరు ఇదే ఫస్ట్ బైక్ కన్సిడర్ చేస్తున్నారు, బైక్స్ మీద అంత ఐడియా లేదనుకుంటే ఎవరైనా తెలిసిన ఫ్రెండ్ కానీ ఆర్ ఎల్స్ మీకు తెలిసిన మెకానిక్ ఉంటే వాళ్ళ దగ్గరికైనా బైక్ని తీసుకెళ్ళండి, వాళ్ళు చెప్పేస్తారు. మోస్ట్లీ ఇంజిన్స్ మంచిగానే ఉంటాయి, ఎంత బీటింగ్ చేసినా పెద్ద ప్రాబ్లం ఏం రాదు జాపనీస్ ఇంజిన్స్తో. బట్ కొంతమంది మోడిఫికేషన్స్ చేస్తారు, ట్యూనింగ్స్ చేసి ఎగ్జాస్ట్లు మార్చి అలా చేస్తారు. అలాంటి సిచ్యువేషన్స్లో కొంచెం ఇంజిన్ బ్రేక్ డౌన్ అవ్వచ్చు. కాబట్టి చాలా కేర్ఫుల్గా చూసుకొని తీసుకోండి. అండ్ వీలైతే సర్వీస్ రికార్డ్స్ కూడా అడిగి చూసుకోండి. షోరూమ్కి కాంటాక్ట్ చేసి బైక్ గురించి ఎంక్వైరీ చేస్తే చెప్తారు వాళ్ళైనా. ఈ CBR 250 మీకు బిగ్ వింగ్ సర్వీసింగ్ అవుతుంది, నార్మల్ హోండా షోరూమ్స్లో అవ్వదు. అది కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. మీరుండే లొకేషన్లో బిగ్ వింగ్ అవైలబుల్ ఉందో లేదో చూసుకోండి. ఆర్ ఎల్స్ మీకున్న రేడియస్లో దగ్గరలో బిగ్ వింగ్ ఉన్నా సరే ప్రాబ్లం లేదు. నాకు ఈ బైక్లో బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇది వెరీ రా మెషిన్. అంటే ఇప్పుడు వచ్చే BS6 బైక్స్ లాగా, అంటే కొత్త బైక్స్ లాగా అంత రిఫైన్డ్ ఉండదు, చాలా రాగా ఉంటుంది. మీకు అర్థమవుతుంది, మీరు పాత BS3 బైక్స్ తీసుంటే మీకు అర్థమవుతుంది, KTMs కానీ, పాత R3 కానీ, అలాంటి బైక్స్. ఇట్స్ వెరీ రా మెషిన్. అండ్ మీకు హైవేస్లో చాలా ఫన్ ఉంటుంది. అంటే దీని వెర్సటిలిటీ కూడా నాకు చాలా ఇష్టం. ఇది సిటీలో ఉండేటప్పుడు మీకు 1, 2, 3 గేర్స్లో చాలా స్మూత్గా ఉంటుంది. అలానే మీరు 4, 5, 6 హైవేలో వెళ్తున్నప్పుడు కూడా ఆ టాప్ స్పీడ్స్ కూడా మీరు అచీవ్ చేయగలుగుతారు ఈజీగానే. ఇదేమంత ఇంటెమిడేటింగ్గా ఉండదు, లైక్ RC390లా అంత ఇంటెమిడేటింగ్గా ఏమి ఉండదు. వెరీ బిగినర్ ఫ్రెండ్లీ. ఫైనలీ నా సజెషన్ ఏంటంటే, మీకు బడ్జెట్ కన్స్ట్రెంట్ ఉండి అండ్ ఇఫ్ యూ వాంట్ అ బైక్ దట్ కెన్ డూ ఎవ్రీథింగ్, యూ కెన్ గో హెడ్ అండ్ బై దిస్ బైక్. ఎందుకలా చెప్తున్నానంటే, ఇది చూడడానికి సూపర్ స్పోర్ట్లా ఉంటుంది కానీ ఇంత కమిటెడ్ రైడింగ్ పొజిషన్ కాదు. ఇట్స్ వెరీ కంఫర్టబుల్. మీరు టూరింగ్ చేయాలనుకున్న అంటే డైలీ రైడ్ చేయాలనుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ మైలేజ్ కూడా చాలా డీసెంట్ ఉంటుంది. సో మీకు ప్రైసింగ్ బాగుండి
ఇంజిన్ నచ్చి అండ్ సర్వీస్ హిస్టరీ అంతా క్లియర్గా ఉంటే మీరు ఈ బైక్ని పర్చేస్ చేయొచ్చు. దట్స్ మై వర్డిక్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో, సో ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.